రాజు పండితులను 3 ప్రశ్నలు వేశాడు. 1, దేవుణ్ణి కనుగొనడం ఎలాగా? 2, దేవుడికి పేరేమిటి? 3, దేవుడు ఏం పని చేస్తూ ఉంటాడు? పండితుడు చెప్పలేక తంటాలు పడుతూ ఉంటే అదృష్టవశాత్తు ఒక పండితుడు కుమారుడికి తోచి 8-9 ఏళ్ల బాలుడికి, నాన్నగారు నన్ను తీసుకెళ్ళని నేను చెబుతాను అన్నాడు. భయపడుతూనే అతన్ని ఆస్థానానికి తీసుకొస్తే అతను బాలశంకరుడు అంత గొప్పవాడు కాబట్టి అతను 2 ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పాడు. దేవుణ్ణి కనుగొనడం ఎలాగా అంటే, పాలు ఓ డేగిశాలో కాచే ఏర్పాటు చేయండి, నేను చూపిస్తా అన్నాడు. కాచారు. తెడ్డు పెట్టి తిప్పాడు. మొహం అంతా చెమట కక్కుతోంది. ఏమయ్యా, దేవుడు ఎక్కడ కనపడటం లేదు, పాలు తిప్పుతున్నాం ఏమిటి అంటే, పాలల్లోంచి వెన్న వస్తుంది కదా, అంచేత వెన్న పాలల్లో ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను అన్నాడు. అది ఎంత అమాయకుడు అయ్యా, అందుకే బాల్యం